కొన్నిసార్లు వాళ్ళకేంటి వాళ్ళు బోలెడు తప్పులు చేస్తున్నారండి, దేవుని తెలియని వాళ్ళని, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారండి, నేను చేస్తే ఏంటండి అని అనుకోవచ్చు. దేవుడు ఎవరికి ఏ టైంలో ఎలా చేయాలో, ఎవరికి ఏ టైంలో అవకాశం ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసండి. మనం వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకోకూడదు. బుద్ధిహీనుల్ని, దేవుణ్ణి తెలియనటువంటి వాళ్ళని చూసి వాళ్ళు చేసేటువంటి పనులను చూసి మనం ధైర్యం తెచ్చుకోకూడదు. మనం దేవునిలో ఉన్నాం. అదే మాట్లాడుతున్నారు దేవుడు. ఏమని మాట్లాడుతున్నారు ఇక్కడ? బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గ పనులు చేదురు. వారు తెలియక చేస్తున్నారు, దేవుడు అంటే తెలియక చేస్తున్నారు వాళ్ళు. అయితే నువ్వు మరి తెలిసి చేస్తున్నావా? మాట్లాడుతూ అంటున్నారు, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. నాకు చాలా ఇష్టం అండి ఈ మాట అంటే. దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా నువ్వు పలకొద్దు. ఆయన ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. ఈ సందర్భంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. అపోస్తలుల కార్యాల్లో ఒక మాట ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 50వ వచనం. అయినను ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఏలాంటి మందిరం కట్టుదురు. ఆయన మాట్లాడుతున్నారు. ఏదైనా మళ్ళీ ప్రసంగి గ్రంథంలోకి వద్దామండి. అయితే పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే ఆయన మాట్లాడుతున్నారు ఏంటట? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అంటే మనం ఆలోచన చేసినట్లయితే ఆయన యొక్క స్వరూపం, ఆయన యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందనేది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఊహకు అందినంత మనం ఆలోచన చేసామనుకోండి, ఊహకు అందదు. బట్ మనం ఆలోచన చేసినట్లయితే ఆకాశం ఆయన సింహాసనం అట, భూమి ఆయన పాదపీఠం అట. అప్పుడు ఎలా ఉంటుంది ఆలోచించేయండి. జనరల్గా మనకంటే హైట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఇలా చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు మెడ కూడా నొప్పి వస్తూ ఉంటుంది అలాగే అలా మాట్లాడుతుంటే చూస్తూ ఉన్నప్పుడు. అయితే మనం ఆలోచన చేసినట్లయితే ఆయన 6 అడుగులు కాదు, 60 అడుగులు కాదు, ఎంతట ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అంటే ఆయన ఎంత పెద్ద స్వరూపం కలిగి, ఎంత ఉన్నతంగా, ఎంత గొప్పగా ఉన్నారో ఆలోచన చేయాలండి. అంత గొప్పవాడు మన దేవుడు. అంత గొప్పగా ఉన్నటువంటి దేవుడిని మనందరం కూడా కలిగి ఉన్నాం. మనందరం కూడా ఆలోచన చేస్తే. అయితే ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మరి మనం ఎంత ఉంటామండి? ఇంత ఉంటాం. బాగా ఆలోచన చేసినట్లయితే మేబీ దేవుడు దగ్గర మనం ఎలా కనిపిస్తామంటే చిన్న ఇసుకరవంత కనిపిస్తామేమో. ఆలోచన చేయండి పిల్లలు. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఒక ఏనుగు ఉందనుకోండి, ఏనుగు దగ్గరికి వెళ్ళి మనం ముందుకెళ్ళి ఎలా పడితే అలా మనం ఎక్స్ట్రా చేస్తామా? అక్కడ పెంచుకున్నటువంటి ఏనుగులు కాదు, మామూలుగా అడవిలో తిరిగేటువంటి ఏనుగులు ఉంటాయి. వాటి దగ్గరికి వెళ్ళి నువ్వెంత నేనెంత అని చెప్పేసి దాని ముందు మనం వెళ్ళి నుంచోగలమా? ఏం చేయట్లా, తొండం తెల్ల అంతే చాలు, ఎక్కడికి వెళ్ళి పడతాం మనం. పోనీ సింహం దగ్గర ఉన్నాం అనుకోండి, దాని దగ్గరికి వెళ్ళి మనం ఏమన్నా చేయగలమా? సింహం నువ్వు గాండ్రిస్తున్నావు, నేను గాండ్రిస్తున్నాను అని వచ్చి అక్కడికి వెళ్ళి అక్కడ నువ్వు ఆ మాట కూడా చెప్పక్కర్లే, వెళ్ళండి ఏమవుతుంది? అంటే భూమి మీద ఉన్నటువంటి మనకంటే గొప్పగా ఉండేటువంటి కొన్ని దేవుడు పెట్టారు సృష్టిలో. కొన్ని జంతువులను పెట్టడం జరిగింది, కొన్ని వాటిని పెట్టడం జరిగింది. వాటి దగ్గరికి వెళ్ళి మనం వేషాలు వేస్తే ఎలా ఉంటుంది? నెక్స్ట్ సెకండ్లోనే మనం అక్కడ ఉన్నాం. అయితే పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే దేవుడి దగ్గర కూడా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడిది ఎంత స్వరూపం అండి? చాలా పెద్ద స్వరూపం. అటువంటి దేవుడితో మరి మనం మాట్లాడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలండి, ఎంత జాగ్రత్తగా ఆలోచన చేయండి. అనాలోచనగా నువ్వు పలకవద్దు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఎంతమంది పలుకుతున్నారో ఆలోచన చేయండి. దేవుని సన్నిధి అనగానే దేవుని మందిరం దగ్గరికి వచ్చినప్పుడు కావచ్చు, లేదనంటే నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు కావచ్చు, 2-3 ఎక్కడైతే ఉంటారో అక్కడ నేను ఉన్నానంటారు. అనగా ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నావు, అక్కడ కూడా నువ్వు దేవునితో మాట్లాడుతావు. నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసుకుంటావు, అక్కడ కూడా దేవునితో మాట్లాడుతావు. దేవుని సన్నిధి నీ దగ్గర ఉన్నది. అయితే పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే ఎంతమంది జాగ్రత్తగా ఆలోచించి దేవుడితో ఒక మాట చెప్తున్నావు ఆలోచన చేయాలండి. పిల్లలు ఈ సమయంలో మనం ఆలోచన చేసినట్టయితే ఎన్నోసార్లు మనం దేవునితో ఎన్నో మాటలు చెప్పుకుంటామండి. అయితే వాటన్నిటిని కూడా మనం నెరవేరుస్తున్నామా లేదా అనేది ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేయాలండి. నిజంగా మనందరం కూడా నెరవేరుస్తున్నామంటారా? దేవుడికి ఎన్ని మాటలు చెప్పాం ఆలోచన చేయండి. మనం మాట్లాడుతూ కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఏం మాట్లాడుతుంటే, ప్రభువా
ఈ కష్టం నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించయ్యా, నేను ఇలా చేస్తా నీకోసం. అయ్యా నువ్వు గనుక నా కుమారుని నువ్వు బ్రతికించావంటే ప్రభువా, నేను నా కుమారుని నీ సేవకి ఇచ్చేస్తా. ఎంతమంది చెప్పుంటారండి, చాలామంది నాకు తెలిసినటువంటి వాళ్ళే చాలామంది చెప్పున్నారు. అయ్యా ఆ కుమారుడు చనిపోయేటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్స్ ఇంక చచ్చిపోతారమ్మా, ఇంక నీ కుమారుడు బ్రతకడం అన్నప్పుడు వెంటనే మనం మొక్కేసుకుంటాం అనమాట. అయ్యా నువ్వు కనుక నా కుమారుని బ్రతికిస్తే, అయ్యా తండ్రి ప్రభువా నేను నా కుమారుని సేవకి ఇచ్చేస్తానయ్యా. తర్వాత దేవుడు బ్రతికిస్తారు, నీ కళ్ళ ముందే నీ కుమారుడు పెరుగుతారు. తర్వాత ఉండేటువంటి సందర్భాలను బట్టి మనం ఏమైపోతామంటే మనం మార్చేసుకుంటాం మన మైండ్ని. నెమ్మదిగా వాడిని తీసుకెళ్ళిపోయి ఏం చేస్తాం, ఉద్యోగం సైడ్కో, స్టడీ వైపుకో, లేదంటే ఒక బిజినెస్ సైడ్కో నెమ్మదిగా పంపించేస్తాం. తర్వాత తర్వాత సేవ, తర్వాత 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 అంటూ ఉంటాం. అంతేనా కాదా పిల్లరా? మనం ఆలోచన చేసినట్లయితే లోకంలో ఉన్నటువంటి యజమానుల దగ్గర ఉండేటువంటి భయం దేవుడి దగ్గర ఉందా లేదనేది ఆలోచన చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక కేసు విషయంలోనే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సినటువంటి విషయం వచ్చింది, ఒక సందర్భం వచ్చింది మీ జీవితంలో. అయితే ఆ పోలీసు ఏం చేశారయ్యా అంటే, అక్కడ ఉండేటువంటి పోలీసులు ఏం చేశారయ్యా అంటే, ఇదిగో ఇంకా ఇది ఫైన్లు అవ్వలేదు, నువ్వు అప్పటి వరకు నువ్వేం చేయాలయ్యా అంటే డైలీ కూడా పోలీస్ స్టేషన్కి రావాలి, నువ్వు రాని పక్షాన్ని నేను ఏం చేస్తానంటే నేను తీసుకొచ్చి జైల్లో పెట్టేస్తా అన్నారు. అప్పుడు ఏం చేస్తాం, పోలీసు 6 గంటలకు రమ్మంటే 5 గంటలకే స్టేషన్ ముందు నుంచుంటాం. అవునా కదా? ఆలోచించేయండి. ఖచ్చితంగా. ఎందుకని? భయం. ఒకవేళ కానీ నేను సైన్ చేయకపోతే నన్ను స్టేషన్లో పడేస్తారు, వెళ్ళాలి ఖచ్చితంగా. అదేవిధంగా మేనేజర్ చెప్తూ ఉంటారు, రేపొద్దున మనకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఖచ్చితంగా అందరూ కూడా 9 కల్లా లోపల ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా 8:50గా మనం అక్కడికి వెళ్తాం. ఎందుకని? ఇంపార్టెంట్ మీటింగ్ అన్నారు, ఏదో ప్రాజెక్ట్ వర్క్ అన్నారు, నేను మిస్ అయితే నన్ను జాబ్లో నుంచి తీసేస్తారు కాబట్టి. అంతేనా కాదా? అయితే పిల్లలు మనం ఈరోజు ఆలోచన చేసినట్టు ఇంకా బాగా స్టూడెంట్స్కి అర్థం కావాలంటే పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయండి. పిల్లలు ఎవరైనా కానీ పబ్లిక్ ఎగ్జామ్ 9కి అయితే 9:30కి వెళ్ళి సారీ సార్ అని చెప్తారా? భయం. ఎందుకు తెలుసా? ఒక్క నిమిషం లేట్ అయినా కానీ బయటికి గంటేస్తారు కాబట్టి. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా అందరూ ఏం చేస్తారు, 8:30, 8:45 కల్లా లోపల ఉంటారండి ఖచ్చితంగా. పిల్లలు ఈ సమయంలో నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు కూడా నేను వెళ్తూ ఉన్నానండి. ఆ రోజు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్. కరెక్ట్గా నేను సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాను, వేరే సెంటర్ అనమాట. కొన్ని కిలోమీటర్స్ ఉంటుంది, చాలా దూరం. అయితే అందరూ వెళ్తా ఉన్నారు. నేను సైకిల్ తొక్కుంటూ వెళ్తా ఉన్నా, మధ్యలో చైన్ ఊడిపోయింది. అప్పుడు నా టెన్షన్ ఎలా ఉందంటే, టైం అయిపోతుంది, ఇంచుమించు ఒక అరగంట పెట్టా ఆ చైన్ని, అసలు రావట్లేదు, మొత్తం చెమటలు పట్టేసాయి. ఏం చదివినా కూడా నాకు మైండ్లో లేదు. నాకు ఎంత భయం వేసిందండి ఆ రోజు. నేను ఇంకా మేబీ అక్కడ ఒకవేళ నాకు ఇంకా అది అవ్వకుండా ఎగ్జామ్కి అటెండ్ అవ్వకపోతే చచ్చిపోతున్నామో, అంతలా అయిపోయిన ఆ రోజు. మొత్తం చెమటలు పట్టేసి చల్లబడిపోయి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరూ లేరు. అది అక్కడ ఇల్లులు ఉండవండి. ఆ సెంటర్ నుంచి మా ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే మధ్యలో ఇల్లులు ఉండవు అనమాట. అసలు నాకు వచ్చినటువంటి టెన్షన్ మామూలుగా దేవుని దయ వల్ల ఆ రోజు ఎవరో ఒక పెద్ద వ్యక్తి వచ్చి ఆయన చాలా కష్టపడి చైన్ పెట్టారు. నేను ఇంకా కొంతసేపు అయితే నడిచి వెళ్ళిపోదాం, ఆటోలు కూడా ఉండవు అనమాట. అప్పుడు నాకు ఉండేటువంటి టెన్షన్ మామూలుగా లేదు. అసలు ఆ పబ్లిక్ ఎగ్జామ్స్ టైంలో ఇంకొకసారి సైకిల్ ముట్టుకోలేదు నేను. వెంటనే వెళ్ళిపోయి వేరే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళని అడిగి ఇది చేసి అది చేసి వేరేది వేసుకెళ్ళాను తప్పించి ఒక భయం ఏర్పడిపోయింది నాకు. నెక్స్ట్ డే ఏం చేశానయ్యి అంటే, జనరల్గా నేను ఒక 7:30 ఆ టైంకి బయలుదేరేదాన్ని, నెక్స్ట్ డే 6:30కే బయలుదేరాను, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయేమని. అలా ఇప్పుడు కూడా మనం ఆలోచన చేసినట్లయితే అంతే భయం ఉంటుంది స్టూడెంట్స్ కూడా. అంటే లోపలికి ఎలా చేయరేమో అనేటువంటి ఒక భయం. లోకంలో ఉన్నటువంటి ఒక మేనేజర్కి, లోకంలో ఉన్నటువంటి పై అధికారులకి మనం అంత భయపడుతున్నప్పుడు పిల్లరా, ఈరోజు దేవుడి దగ్గర మనం అంతే భయం కలిగి ఉన్నాం. అందుకే దేవుడు మాట్లాడతారు, నీ దేవుని యందు నువ్వు భయం భక్తులు కలిగి ఉండాలి. ఒక భక్తి ఉంటే సరిపోయేది కదా, భక్తి ఉంటే సరిపోదండి, భయం కూడా ఉండాలి. భయం కూడా లేదనుకోండి ఏం చేస్తాం తెలుసా, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం. అదే చేస్తున్నారు నేటి సమాజంలో కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నారు, నువ్వు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకొచ్చు, నువ్వు